ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఇచ్చుకో దండుకో బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనము జగన్ను గెలిపించాలనేటువంటి ఒక మాట. కోట్లు ఇచ్చైనా ఎన్ఆర్ఐలు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు, వ్యాపారులకే పెద్దపీట. పెమ్మసాని, వెనిగండ్ల రాము, అమిలినేని సురేంద్రబాబు, కాకర్ల సురేష్లకు రెడ్ కార్పెట్. అధికారంలోకి వస్తే ప్రజాధనాన్ని దోచుకునే వెసులుబాటు కల్పిస్తారంటూ భరోసా. మరింత మందికి గాలం వేసేందుకు బాబు చిన్నబాబు పన్నాగాలు. ఓటమి భయంతో ముందుకు రాని పెట్టుబడిదారులు. టీడీపీ జనసేన సభ అట్టర్ ఫ్లాప్తో వెనకంజ. ఈసారి నారాయణ వాటా 900 కోట్లు. మరి ఇంత ఇయ్యగలుగుతారా, ఇస్తారా అనేటువంటిది చేయాలి. హైదరాబాద్లో మకాము వేసి రాయబేరాలు. లోకేష్, చంద్రబాబులు హైదరాబాద్లో బేరసారాలు జరుపుతున్నారు. ఇప్పుడు పెట్టుబడి పెట్టండి, కోరుకున్న స్థానం నుంచి పోటీ చేయండి. అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో కలిసిపోయారో అప్పుడే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి పార్టీ యొక్క పనితనము, పార్టీ యొక్క నమ్మకము సడలింది అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ఒంటరిగా గెలిచినటువంటి చరిత్ర లేదు. 1994లో ఆయన ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి దించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా ఒంటరిగా పోటీ చేసినటువంటి సందర్భం లేదు. కానీ ఈసారి గెలుస్తారా లేదా చూడాలి. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ పొత్తుపైన సందిగ్ధత లేదు. నిన్న మనం చెప్పుకున్నట్టుగా బీజేపీ టీడీపీతో కలిసేటువంటి అవకాశాలు లేవు. మరి జగన్ను గెలిపించేటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారు? చంద్రబాబు, పవన్ కళ్యాణే తీసుకుంటారనేటువంటిది అర్థమవుతుంది. జగన్ను గెలిపించేటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడే తీసుకుంటారేమో అనిపిస్తుంది. ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో ప్రజలకు ఏం చేస్తాము, మేము ఏం చేశాము అనేటువంటి విషయం చెప్పకుండా ఎంతసేపటికి జగన్ పైన చేసేటువంటి విమర్శలే తప్ప 2014 నుంచి 19 దాకా చేసినటువంటి విషయాలు కానీ, భవిష్యత్తులో చేస్తామనేటువంటి విషయాలు కానీ చెప్పలేనటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎవరు గెలుస్తారనేటువంటిది చూడాలి. దీనికి సంబంధించి ఇది ఇవాళ ఉన్నటువంటి వార్తలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.